హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు ఫ్రైడే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50లో థర్స్డే మనకి మార్కెట్ హాలిడే ఉండడం వల్ల ఫ్రైడే రోజు మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూస్తే 22,695 అండ్ ఇంట్రాడే లో కూడా 22,695 అరౌండే ఉంది. సో ఈ రెండింటిని కామన్గా 22,700 అని తీసుకుందాం, ఇంట్రాడే లో అండ్ ఓపెనింగ్. సో ఇక్కడ మనం 22,800ని రెసిస్టెన్స్ లాగా భావిస్తూ ఈ రేంజ్లోనే మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవ్వడంతో ఈ 22,700 నుంచి 22,800 టువర్డ్స్ మార్కెట్ వెళ్ళడం ఇక్కడ చూడొచ్చు. ఇంట్రాడేలో రీచ్ అయిన హై 22,923 వరకు వెళ్ళింది. 22,923 ఇంట్రాడే హై అండ్ ఫైనల్ క్లోజింగ్ 22,828. ఇప్పుడు టోటల్ రేంజ్ చూసుకుంటే 220 పాయింట్స్ అరౌండ్ కనపడుతుంది అండ్ హై అండ్ లో ఈ రెండింటికి యావరేజ్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఒక ఇంపార్టెంట్ లెవెల్ 22,800 అబోవ్ క్లోజ్ అవడంతో సో ఇప్పుడు మండే మార్కెట్లో మండే కూడా మార్కెట్ హాలిడే ఉంది. ట్యూస్డే మార్కెట్లో 22,800కి ఎటువైపు మొమెంటం ఉంటుందో దాన్ని బట్టి మార్కెట్ని ఎస్టిమేట్ చేస్తే బెటర్. మోస్ట్లీ 22,800 నుంచి అప్పర్ సెట్ 23,230 అరౌండ్. సో ఈ రేంజ్ని ఇనిషియల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడే మనకి మోర్ దెన్ 400 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. సో ఈ రేంజ్లో టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ చేస్తూ ఒక క్యాండిల్ క్లోజ్ అవుతే అప్పుడు ఫర్దర్ రేంజ్కి మనం షిఫ్ట్ అవ్వచ్చు. సో ప్రెసెంట్ ఈ క్లోజింగ్ బట్టి అయితే 22,800కి ఎటువైపు ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అవుతుందో మనం వేచి చూడాలి. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ చూసుకుంటే 22,700 అరౌండ్ ఓపెన్ అయింది కదా. ఫస్ట్ క్యాండిల్లోనే 22,800ని హిట్ చేసి రెసిస్ట్ చేయడం చూడొచ్చు. సో అలా స్లోగా 22,800 అరౌండ్. సో ఇంకా ప్రిసైజ్గా చూసుకుంటే 22,800కి ఒక 50 పాయింట్స్ ఈ రేంజ్. ఇక్కడ ఎప్పుడైతే 22,800 అబోవ్ ఒక క్యాండిల్ క్లోజ్ అయిందో ఈ 22,800 అరౌండ్ ఒక సపోర్ట్ జోన్ లాగా కన్వర్ట్ అవ్వడం మనం చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడే పుష్ చేసింది కానీ డౌన్ సైడ్కి పుష్ చేయలేదు. సో ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ అనేది బ్రేక్ అయిపోయింది. సో ఆ రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ సపోర్ట్ జోన్ లాగా కన్వర్ట్ చేసుకుంటూ ఇక్కడ నుంచి అప్పర్ లెవెల్లో కూడా మరీ స్ట్రాంగ్గా వెళ్ళలేదు. 22,900 అరౌండే మార్కెట్ చాలా టైం హాల్ట్ అయింది. ఫైనల్ క్లోజింగ్ 22,828 దగ్గర వచ్చేసింది. సో దానికి తగ్గట్టుగానే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఇది సపోర్ట్ జోన్ లానే చూస్తూ ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో నెక్స్ట్ మనం డ్రా చేసుకునే లెవెల్ ఉంది కదా 23,230. సో ఈ రేంజ్లో మార్కెట్ నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీకి ఒక రేంజ్ని ఫిక్స్ చేసుకుంటుందని మన ఒపీనియన్. సో దట్స్ అవర్ వ్యూ విత్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ ఓపెనింగ్ 50,634 అండ్ ఇంట్రాడే లో కూడా రెండు ఇదే 50,634. ఇంట్రాడే హై చూస్తే 51,244. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకోగలిగితే మనకి 600 పాయింట్స్ అరౌండ్ ఉంది అండ్ ఫైనల్గా 51,000 రౌండ్ ఆఫ్ మార్క్ దగ్గరే మార్కెట్ క్లోజ్ అయింది. సో యాక్చువల్ క్లోజింగ్ 51,000 ఎగ్జాక్ట్ లెవెల్. నిఫ్టీ 50లో ఎలా అయితే 22,800 రేంజ్ని మనం గమనిస్తున్నామో అలానే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని 51,000 లెవెల్ దగ్గర చూడొచ్చు. సో 51,000 ఎబోనే ట్యూస్డే రోజు మార్కెట్ క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మోస్ట్లీ 51,000 నుంచి అప్పర్ సైడ్ ఫస్ట్ ఇనిషియల్గా 52,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 1,000 పాయింట్స్ రేంజ్. సో ఒకసారి దీన్ని ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 9:15 క్యాండిల్లో ఎలా అయితే నిఫ్టీ 50లో స్ట్రాంగ్గా ఉందో ఇలానే ఫస్ట్ 2 క్యాండిల్స్లో ఎగ్జాక్ట్లీ 51,000. సో అక్కడ ఆ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తూ సపోర్ట్ జోన్ లాగా కన్వర్ట్ చేసుకుంది. బట్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మార్కెట్ 51,000 బిలోనే ఉంది. సో ఇక్కడ సెకండ్ హాఫ్లో కొద్దిగా ఒక 200 పాయింట్స్ అప్ సైడ్ వచ్చిన లాస్ట్ 1.5 అవర్ కూడా 51,000 అరౌండే ప్రతి క్యాండిల్ టచ్ చేస్తూ వచ్చాయి. ఫైనల్ క్లోజింగ్ కూడా ఇక్కడే వచ్చేసింది. సో మోస్ట్లీ ఈ 51,000 రౌండ్ ఆఫ్ మార్క్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ క్లోజ్ చేశారు బిగ్ ప్లేయర్స్. సో ట్యూస్డే మార్కెట్లో మోస్ట్లీ స్ట్రాంగ్గానే ఉంటుంది మార్కెట్. సో అప్పుడు 51,000 నుంచి 52,000 ఇనిషియల్గా ట్యూస్డే రోజు ఈ 1,000 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ అప్పర్ లెవెల్లో 52,800 డ్రా చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీక్లీ రేంజ్కి ఆ 1,800 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సో ఫైనల్గా మన వ్యూ అయితే ఇది.
చూద్దాం ట్యూస్డే రోజు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం ట్యూస్డే రోజు డైలీ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.